నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఈరోజు మనం ఒక ప్రముఖులతో ఉన్నాము. ఆయన ఎవరో కాదు, ప్రముఖ రచయిత, సామాజిక తత్వవేత్త, తెలంగాణ సాహితీ కుసుమం, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన జీవితం ఒక నవలకు అందనిది. ఆర్ఎస్ఎస్ తానే, నక్సలైటు ఉద్యమం తానే, మద్యపాన అవినీతి వ్యతిరేక ఉద్యమం తానే, తెలంగాణ ఉద్యమము తానే. ఇది సినారె గారు ఆయన గురించి చెప్పిన మాట. 175 కథలు, 150 వ్యాసాలు, 6 నవలలు, ఇంకా ఎన్నో పుస్తకాలు. నేనంటాను ఆయన జీవితమే ఒక ఉద్యమం. తెలంగాణ తల్లి రూపకర్త, తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారు మనతో ఉన్నారు. వారి జీవితం గురించి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. మీరు భావితరాలకు, భవిష్యత్ తరాలకు మీరు ఒక ఆశాజ్యోతి. మీ జీవిత ప్రయాణంలో భావితరాలకు తెలవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందులో కొన్ని మీ నుంచి మేము మా ప్రేక్షకులకు ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కొన్ని విషయాలు మీతో మేము షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మీ బాల్యము ఎలాంటి స్థితిలో జరిగింది, ఇలాంటి స్థాయికి చేరుకోవడానికి గల మీరు పడ్డ కష్టము, మీ బాల్యం నుంచి కొన్ని అనుభవాలు చెప్పండి. దీంట్లో మీ బాల్యము ఎక్కడ జరిగింది, మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారు? నేను జగిత్యాలలో 1949 ఆగస్టు 23వ తేదీ నాడు పుట్టిన. మా అమ్మ నాన్నలకు నేను రెండో సంతానం. మా అన్న 1946లో పుట్టినాడు. మా తమ్ముడు 1952లో పుట్టినాడు. బట్టల మిల్లు కార్మికుడిగా, చేనేత కార్మికుడిగా పనిచేసేవాడు. 1955లో మా నాన్న బీజకుట్టు అని పిలిచేటువంటి హెర్నియాతో చనిపోయినాడు. చిన్న వయసులో చనిపోయినాడు. మా తమ్ముడు 3 ఏళ్ళు, నాకు 6 ఏళ్ళ వయసు. మా అమ్మకు 25 ఏళ్ళే. మా అమ్మకి 25 ఏళ్ళ వయసులోనే చనిపోయినాడు. అమ్మ ఇక అప్పటి నుంచి కష్టపడి బీడీలు చేసి పెంచి పోషించింది. మాకు మా అమ్మ తండ్రి, తాత, అమ్మమ్మ ఉన్నారు. ఇల్లు కూడా ఉంది. మా నాన్న బతుకునేప్పుడు మంచిగానే బతికాను. బాంబేకి పోయినారు. నాకు చిన్నప్పుడు వెండి కంటి, వెండి మొలతాడు అవి ఉండేవి. మా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ బీడీలు చేసి పెంచి పోషించింది చాలా కష్టపడి. ఇక అన్ననేమో మధ్యలో చదువు మానేసి బాంబే కార్మికుడికి పోయినాడు. మేము అమ్మ ఒకతే బీడీలు చేసి చేయడం వల్ల కష్టమైతే అప్పుడు దసరా సెలవులలో మక్క కంకులు ఇవ్వడానికి కోసం పోయేవాళ్ళం పొలాల మీదకి. సంక్రాంతి సెలవులు ఆనపకాయ తీయడానికి, ఎండాకాలం సెలవుల్లో ఇది కొయ్యకాలను తీసేసి చిన్న వయసులో పోయేటోళ్ళం. అట్లా తర్వాత స్కూల్లో ఎప్పుడు క్లాస్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేవాళ్ళం. దాంతో అదొక ఆత్మవిశ్వాసం. బడిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే ఒక ఎంత పేదరికున్నా సరే ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలా ఆ తర్వాత హై స్కూల్లో రోజు అమెరికా నుంచి వచ్చిందని చెప్పేసి 2 చపాతీలు, ఒక గ్లాసు నిండా పాలు ఇచ్చేవాళ్ళు. మంచిగా తాగేవాళ్ళం. ఆదివారం వస్తే చాలా బాధ అనిపించేది, పాలు ఉండేవి కదా అని. సెలవులు అయితే ఉండేది కదా. అమ్మకు కోపం వచ్చినప్పుడల్లా చదువు బంద్ అని అనేది. అయితే అప్పుడు అమ్మ చెప్పిన పనాలు చేయాలి. ఏంటి, పెండ తీసుకురావాలి, నీళ్ళు తీసుకురావాలి, ఆ తర్వాత అలుకు చల్లాలి, బావిలో నీళ్ళు చేయాలి, పిడికలు తీసుకురావాలి, పొయ్యిల కట్టలు అన్నీ చేయాలి. అట్లా చెప్పిన పనాలు చేసుకుంటూ చదువుకుంటూ కూర్చున్నాం. అట్లా మీ విద్యాభ్యాసం ఎంతవరకు జరిగింది? 1967లో 12వ తరగతి మల్టీపర్పస్ స్కూల్లో చదువుకున్నాను జగిత్యాలలో. దాని తర్వాత ఉద్యోగం వస్తుందేమో పోస్ట్ ఆఫీస్ అనుకుంటే రాలేదు. ఆ తర్వాత డిఓఎల్, బీఓఎల్ ధర్మపూర్లో చేసినాను. డిఓఎల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసినాను. ఆ ప్రకారంగా బీఓఎల్ పండిట్ ట్రైనింగ్ అనేది స్కూలు, కాలేజీకి సంబంధించిన విద్య. హైదరాబాద్ వైపు ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కు మొట్టమొదటిసారి 70లో వచ్చి ఉంటాను, 1972లో. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 1975లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటుండేవాడు కాబట్టి 3 నెలలకు 6 నెలలకు అట్లా వచ్చేవాళ్ళం. హైదరాబాద్లో స్థిరపడడం అనేది 2001లో హైదరాబాద్లో ఇల్లుగా ఒక పెద్ద కొడుకు డబ్బులు పంపిస్తే, అమెరికా నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకోవడం. ఇక్కడ 2001 నుంచి ఇక్కడ ఉంటున్నాం హైదరాబాద్లో. మీరు ఆర్ఎస్ఎస్లో ఏజ్లో మీరు ఆర్ఎస్ఎస్లో పాల్గొన్నారు? 9వ తరగతి చదువుకుంటున్నాము. అప్పుడు ఆర్ఎస్ఎస్ మా ఇంటి దగ్గర నడిచేది, ఒక ఆయన వచ్చి నడిపేవాడు.
మా ఇంటి దగ్గర కాబట్టి దాంట్లో 9వ తరగతి నుంచి మేము క్లాస్మేట్స్ అందరం పాల్గొన్నాము. ఆ తర్వాత నేనే మళ్ళీ ఆర్ఎస్ఎస్ను 12వ తరగతి 67 నుంచి 72 దాకా నడిపినాను జగిత్యాలలో, ధర్మపురిలో. అట్లా ఆర్ఎస్ఎస్ దేశభక్తి గురించి చెప్పడం వల్ల మన దేశం మన తినడం వల్ల అట్లా ఆకర్షణ. ప్రాసెస్లో మీరు ఇంత చురుగ్గా పాల్గొన్నారు. దాని తర్వాత నక్సలైటు ఉద్యమంలో నక్సలైటు పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ప్రజల జీవితంలో పట్టించుకోలేదు. మన మతము మన దేశభక్తి అన్నారు కానీ మనం ఎట్లా బతకాల, ఆర్థిక సమస్య దీని గురించి, అందువల్ల ఈ ఆర్థిక అసమానతలు పోవడానికి కోసం, ఈ అసమానతలు, ఈ వివక్ష, ఈ పేదరికం పోవాలంటే ఈ సోషలిజం చాలా అవసరం అని కమ్యూనిజం చెప్పింది. నేను చదువుకునేటప్పుడు కూడా మాకు అర్థశాస్త్రం ఉండేది, సిఈసి. దానివల్ల అర్థశాస్త్రం చదవడం వల్ల సోషలిజం రావడం చాలా అవసరం అని చెప్పేసి ఆ ఉద్యమం వైపు ఆలోచన చేసుకున్నాను. ఈ తెలంగాణ మేధావులలో ప్రముఖులలో మీరు ఒకరు. ఈ తెలంగాణ ఉద్యమం వైపు మీరు ఎప్పుడు చూశారు? మీకు తెలంగాణ ఉద్యమం వైపు వెళ్తే బాగుండని ఎప్పుడు మీ ఆలోచన వచ్చింది? నక్సలైట్ల ఉద్యమానికి వెళ్ళి 1990 ఏప్రిల్లో బయటకు వచ్చేసినాము. వాళ్ళ కుల సమస్య గురించి వాటి గురించి పట్టించుకోలేదు. కుల సమస్య పట్టించుకోవాలంటే పట్టించుకోలేదు. ఆ తర్వాత చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బహిరంగతిలోకి వచ్చేసి మళ్ళీ పాత ఉద్యమం అడిగితే పాత ఉద్యమం చేస్తున్నా. 9 ఏళ్ళు ఉద్యోగం చేసిన వాడిని వదిలేసి వెళ్ళిపోయినా. ఆ తర్వాత 90 నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ రచయితల కళాకారుల మీద ఐక్యవేదిక ప్రారంభించి దానికి వ్యవస్థాపక కన్వీనర్గా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసినాను. ఆ క్రమంలో మనము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అక్కడక్కడ మాట్లాడుతుంటే అవును చెయ్యాలి అని చెప్పేసి నేను మాట్లాడినాను. 1996 నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాను. మీరు విశాల సాహిత్య అకాడమీ అని చెప్పేసి పెట్టారు. దాని ద్వారా మీరు సమాజానికి కొంతమంది మంచి వ్యక్తులను తయారు చేసి నడుపుదామనే ఉద్దేశంతో అది ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? 1990 నుంచి రచయితల్ని తయారు చేయాలి. నాకు చిన్నప్పుడు మంచి రచయితగా ఎదగడం కోసం సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంత స్కూల్లో పద్యాలు నేర్పేవాళ్ళు, ఈ ఆధునిక కథ, నవల, పాట ఇట్లాంటివి నేర్పడానికి ఎవరు లేకుండేవాళ్ళు, చేయుతనిచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి దశ ఇప్పుడు ఉండకూడదు. నేను కొద్దిగా ఎదుగుతున్న క్రమంలో యువతరానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కథలు రీరైట్ చేయడము, పాటలు రీరైట్ చేయడము, తర్వాత కవిత్వం సూచనలు చేయడం, వాటితో పాటుగా వాళ్ళ పుస్తకాలు చూయడం, అలాగే రచయితల సంఘం, మా బీసీ ఎస్సీ ఎస్టీ రచయితల కళాకారుల మీద ఐక్యవేదిక ధరకమేకి విధంగా సంక్షిప్తంగా పెట్టేవాళ్ళం. అట్లా పాటలు రాయడం ఎలా, కథలు రాయడం ఎలా, ఉపన్యాసాలు ఇవ్వడం ఎలా, వ్యాసాలు రాయడం ఎలా అనే శిక్షణా తరగతులు నిర్వహించేవాళ్ళం. అట్లా విశాల సాహిత్య అకాడమీ తరఫు నుంచి మేము 350 పాటలతోటి పుస్తకం వచ్చేసినాం. అలాగే అలాంటి పుస్తకాలు 4 పుస్తకాలు చేయడం జరిగింది. ఇట్లా కథా వర్క్షాప్ పెట్టడం, తెలుగు యూనివర్సిటీలో 5 రోజుల పాటు విశాల సాహిత్య అకాడమీ తరఫున కథా వర్క్షాప్ పెట్టాము. హుస్నాబాద్లో పెట్టినాం, దర్కమేకి తరఫున జగిత్యాలలో పెట్టినాము. ఇలా యువతరం నుంచి మనం కూడా రాయాలి, మనకి ఇక్కడ ఏదైనా అవసరమైతే సూచనలు ఇస్తారు అనే దాని మీద చేయడం జరిగింది. అలాగే కథలు ఎలా రాయాలనే దాని మీద పుస్తకం రాయడం జరిగింది. దాని పేరు కథల బడి. 1998లో కథల బడి పుస్తకం రాసిన తర్వాత కొన్ని వందల మంది కథా రచయితలు దాన్ని చదువుకొని ఎదుగుతున్నారు. అట్లా కథల బడికి సంబంధించిన 3 పుస్తకాలు రాసిన. కథల బడి, కథా సాహిత్యానికి కథకుడి సూచనలు, కథా రచన అని, కథకుడి పాఠాలు, ఇట్లా మొత్తం 3 పుస్తకాలు. నేను ఇప్పటివరకు ఒక 120 పుస్తకాలు రాసినాను, చిన్నవి పెద్దవి కలిపి. దాంట్లో కథల పుస్తకాలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, బీసీల జీవితాలు బాగుపడడం కోసం రాసిన బీసీ సాహిత్యం ఉంది, బహుజన సాహిత్యం ఉంది, అలాగే నవలలు రాసిన, అలాగే ఫిలాసఫీ రాసినాను, తత్వశాస్త్రంకి సంబంధించిన కూడా రాయడం జరిగింది. అలాగే రోజువారీ రాజకీయ పరిణామాల మీద కూడా సీరియస్గానే పత్రికలో వ్యాసాలు రాయడము, పుస్తకాలు వేయడము చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మీరు కన్న కళలన్నీ సాకారమైనవి అనుకోవచ్చు. అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ సిద్ధించింది, ఇంకా వేరే వేరే ఉద్యమాలు, ఇప్పుడు ఈ రచయితలను తయారు చేయడం అన్నారు, రచయితలను కూడా కొంతమంది తయారు చేసి సమాజానికి అందిస్తున్నారు. కొంతవరకు అన్ని వీటిలో ఒక విజయం పొందారు అని అనుకోవచ్చు. ప్రస్తుతం మీరు బీసీలకు సంబంధించిన
వ్యవస్థ గురించి గట్టిగా మీ వాయిస్ వినిపిస్తున్నారు, రాజ్యాధికారం గురించి. ఇప్పుడు మీరు ఏదైనా కొత్త కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారా? నేను బీసీలకు సంబంధించిన విషయాలలో చాలా విషయాలు అనేక కోణాల్లో తాత్వికంగా రాయడం జరిగింది. ప్రపంచ తత్వశాస్త్రాలను, సామాజిక ఉద్యమాలను అధ్యయనం చేసి బీసీలు అన్ని రంగాల్లో ఎదగడానికి, బీసీల సాధికారికత, బీసీలకు సామాజిక అధికారం, సాంస్కృతిక అధికారం, ఆర్థికంగా ఎదగడం, విద్యాపరంగా ఎదగడం, విజ్ఞానవంతులు కావడం, పారిశ్రామికతలుగా ఎదగడం, అన్ని రంగాల్లో ఎదగడానికి సంబంధించింది ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద కొన్ని వందల వేల ప్రసంగాలు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే పుస్తకాలు రాయడం జరిగింది. ఇప్పుడు యువతరం చేయడానికి ముందుకు వస్తున్నారు, రావాలి. వాళ్ళు ముఖ్యమైన కార్యకర్తలు, ముఖ్యమైన ఆర్గనైజర్స్ వచ్చి 10-15 మంది వచ్చి కలిసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు నేను టైం ఇచ్చి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుందని మా అనుభవాన్ని చెప్తాము. ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ అనుభవాలను వాళ్ళు స్వీకరించుకొని నడిపించుకుంటారు. ఆ మేరకి వాళ్ళు ఎంత ముందుకు వస్తే అంత మేరకి నేను ఉద్యమకారులకి, నాయకులకి సూచనలు చేస్తాను, వాళ్ళ వెంట నడుస్తాను, అవసరమైతే వాళ్ళ ముందు కూడా నడుస్తాను. కావాల్సింది ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి, నిరంతర ప్రయత్నం. ఒకరోజుతో ఆగిపోయేది కాదు. అందరిని ఆర్గనైజ్ చేయాలి. మనకు చాలా కులాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, వ్యక్తిత్వ ఘర్షణలు ఉంటాయి, కుల సంఘాలు ఉన్నాయి. అందువల్ల అందరిని కలపకపోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అది సాధిస్తే సగం విజయం సాధించినట్టే. కనుక బీసీలందరినీ ఒక్కటి చేసే నాయకత్వం ఎదగాలి. బీసీ సాహిత్యం రావాలి, బీసీ సంస్కృతి రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బీసీలు చదవడం నేర్చుకోవాలి. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, అసలు సిద్ధాంతం ఏమిటి, బీసీలకు ఒక సిద్ధాంత భూమిక అవసరం, ఆ సిద్ధాంత తాత్విక భూమిక అవసరం. ఆ తాత్విక భూమికను ఏర్పాటు చేసుకోవాలి. మనకు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు ఒక భూమికనిచ్చారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక భూమికనిచ్చారు, అలాగే పెరియార్ రామస్వామి గారు ఒక సిద్ధాంత భూమికనిచ్చారు. వీటన్నిటిని అధ్యయనం చేసి మనం ఆ పూజనీయులైనటువంటి వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. వాళ్ళ జయంతులు, వర్ధంతులు జరపడమే కాకుండా మనం బీసీల గురించి, అలాగే భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఈ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ తొలగిపోతాయి. మనం అందువల్ల శాంతియుత ప్రవర్తన భారత రాజ్యాంగం చదవాలి. ప్రభుత్వం కూడా అందరికీ ఉచితంగా అందజేయాలి. ఎన్నో పుస్తకాలు ఇస్తున్నాం, ఒక పుస్తకం ఇవ్వచ్చు కదా. అలా 1 man 1 value 1 vote, ప్రతి ఒక్కరికి ఒకే విలువ, ఒకే ఓటు. ఏ కులము గొప్పది కాదు, ఏ కులము చిన్నది కాదు, అన్ని కులాలు సమానమే, మనుషులందరూ సమానమే. అందువల్ల మనము ఆ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సభాతృత్వం, అందరికీ సమాన అవకాశాలు, ఆ సమాన అవకాశాలు అందుకోవడం కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16, అలాగే స్వేచ్ఛ, స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం 19వ ఆర్టికల్. వీటి ద్వారా వీటి యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో మనం శాంతియుతంగా చైతన్యవంతం చేసుకుంటూ పోతుంటే, అన్నిటికన్నా ముఖ్యంగా బీసీలలో సమిష్టి నాయకత్వం అవసరం. ఏక వ్యక్తి నాయకత్వంలో నేను అన్ని కులాలు కలపకపోతా అని చెప్పి కొందరు బయలుదేరుతున్నారు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే అన్ని కులాలలో వారి వారి సంస్కృతులు ఉన్నాయి కనుక ఒక సమిష్టి నాయకత్వం చాలా అవసరం. సమిష్టి నాయకులుగా కలిసి ఎదగాల్సిన అవసరం ఉన్నది. పరస్పర గౌరవించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యయనం చేయాలి. పిల్లలకు విద్య అందించాలి. విద్య అందించడం కోసం గురుకుల పాఠశాలలు పెట్టాలి. మనమే ప్రైవేట్ స్కూల్ పెట్టినా సరే అందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందాలి, ఉపాధి కల్పన అందాలి. ఆ తర్వాత అందరూ రాజకీయాలు చేయలేరు. అందువల్ల అందరికీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పథకం లాంటివి, అంతకన్నా ఇంకా మంచివి ఉంటే అలాంటివి, అలాగే ఉపాధి కల్పనకు సంబంధించిన వాళ్ళు స్వయంగా ఉత్పత్తి చేసుకుని మార్కెట్ చేసుకునేట్టు కావాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్టు కావాలి. మానవుల యొక్క శ్రమశక్తిని అన్ని రంగాలకు ఉపయోగించుకుంటే భారతదేశంలో ఇప్పుడున్న జనాభా ప్రకారంగా చూసుకుంటే ఇక్కడున్న సంపద, ఉత్పత్తి, నైపుణ్యాలు 4 రెట్లు పెరుగుతాయి. 4 రెట్లు, 400% పెరుగుతుంది. అది దానికి ప్రణాళికలు కావాలి. దానికి మన యువతరం ఎదిగి అధ్యయనం చేసినప్పుడు విజ్ఞాన శాస్త్రాన్ని, జ్ఞానశాస్త్రాన్ని, సాహిత్యాన్ని, కళలను, సిద్ధాంతాలను, రాజకీయాలను అన్నింటినీ అధ్యయనం చేస్తూనే వస్తుంది. కేవలం రాజకీయాల్లో వాటా కావాలి, ఇది కావాలి, అది కావాలంటే అది అయ్యే పని కాదు. సిద్ధాంత భూమిక లేకుండా ఏది పొంగులకు రాదు. మీరు సాహిత్య జీవితంలో కావచ్చు, ఇంత రాజకీయ జీవితంలో కావచ్చు, మీరు అందుకున్న పురస్కారాలు ఏమిటి? పురస్కారాలు వచ్చినాయి. మనం ఇచ్చేవాళ్ళు ఇచ్చినారు. తెలుగు యూనివర్సిటీ ఇచ్చింది. చాలామంది రకరకాల పేరుతోటి బహుమతులు ఇచ్చినారు. మహోపాధ్యాయుని బిరుదు ఇచ్చినారు. కథా చక్రవర్తి అని బిరుదు ఇచ్చినారు. ఢిల్లీలో కూడా, పానిపట్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న సత్కారాలు చేసినారు.
తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు కూడా సత్కారాలు చేసినారు. చాలామంది ఏమన్నారంటే నా మీద 6 ఎంఫిల్లు వచ్చినాయి, నా రచనల మీద 2 పిహెచ్డీలు వచ్చినాయి, ఇంకో పిహెచ్డీ నడుస్తుంది. అయితే వాళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, సార్ మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎందుకు రాలేదు, మీకు జ్ఞానపీఠ అవార్డు ఎందుకు రాలేదు అని అడుగుతుంటారు. అప్పుడు నేను జవాబు చెప్తుంటాను, నేను ఆ అవార్డు తీసుకోవడం కన్నా నా చేతుల మీదుగా యువతరానికి అవార్డులు ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను. నేను అవార్డులు ఇచ్చే స్థాయిలో ఉండాలని. అందుకే నేను 1998 నుంచి విశాల సాహిత్య అకాడమీ తరఫు నుంచి సుమారుగా ఒక 300 మందికి రచయితలకి కవులకి విశాల సాహిత్య అకాడమీ నగదు పురస్కారాలు కూడా ఇస్తూ వస్తున్నాను నేను ప్రతి సంవత్సరం. సార్, మీరు ఇంత ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో, ప్రభుత్వాలలో మీరు ఇంతకుముందుకు కొన్ని నామినేటెడ్ పోస్టులు మీరు లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీరేమన్నా ప్రభుత్వాలు మిమ్మల్ని తీసుకునే ఆలోచనలు ఉన్నాయా? ప్రభుత్వాలకు అవసరం పడాలి, మన సమాజానికి మన సేవలు అవసరం అని నేను ఫీల్ కావాలి, వాళ్ళు ఫీల్ కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కనుక పిలిస్తే మీరు వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారా? నేనేమనుకున్నానంటే మొట్టమొదటగా మనకు కావాల్సింది, ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా చేశాను. అది అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యత నిర్వహించడం జరిగింది. చక్కగా 3 సంవత్సరాల పాటు మా సభ్యులు మేము కలిసి చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి పుస్తకాల ప్రచురణ, సాహిత్య సమావేశాలు, వీటిలో సగం జనాభా బీసీలే, 25% ఎస్సీలే, కనుక 75% జనాభా. కాబట్టి తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్ అయితే బాగుంటుందని అనుకున్నాను. అయితే మనం మన బీసీల పుస్తకాలని ప్రోత్సహించడం, బీసీ సాహిత్యం, బీసీ ఎస్సీ ఎస్టీ సాహిత్యాన్ని ప్రోత్సహించడం, ఇవన్నీ చేయడానికి వీలవుతుంది. ఆ బడ్జెట్ని అట్లా ఉపయోగించుకోవచ్చు. ఈ గత 100 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి భోజన సాహిత్యాన్ని, భోజన కళల్ని, భోజన సృష్టి ఉత్పత్తి నైపుణ్యాలను అన్నింటినీ వెలుగు తీసుకొచ్చి పుస్తకాలు వేసుకోవచ్చు అనే ఆలోచన ఉండింది. కానీ ప్రభుత్వానికి రాజకీయ అవసరాలను అనుసరించి ఎట్లా ఆలోచిస్తారో మనకేం తెలియదు. మీ అనుభవాలలో, మీరు రాసిన కథలలో, మీరు రాసిన నవల్లో మీకు ఎక్కువగా, అంటే అన్నీ మీరు నచ్చే రాసి ఉంటారు, కానీ మీకు ఎక్కువగా నచ్చిన కథ ఏంటి? ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి బాగా నచ్చింది. మొట్టమొదట 1980లో పాలు కథ బాగా రాశాను. ఆ తర్వాత నవల, బతుకుపోరు నవల బాగా ప్రాచుర్యం వచ్చింది. చాలా కాలం దాకా బతుకుపోరు రాములనే పిలిచేవాళ్ళు. ఆ తర్వాత చూపు నవల రాశాను, జీవనయానం నవల రాశాను, సారాంశాలు నవల రాశాను, ఆ తర్వాత నిర్మల నవల రాసినాను. కథలలో కూడా చాలా కథలు అన్నీ అవసరం బట్టి రాసినవే పుస్తకాలుగా వేసినాము. అయితే పాఠకులకు కొన్ని బాగా నచ్చి మెచ్చుకున్న వాటిల్లో అడవిలో వెన్నెల కథ అనేది ఒకటి, పాలు అనేది ఒకటి, ఇట్లా మెచ్చుకున్నారు చాలా వరకు. రీప్రింట్ కూడా పత్రికలలో మళ్ళీ రీప్రింట్ చేసుకుని పుస్తకాలు కూడా చేర్చినారు. నా కథల యొక్క, నవల యొక్క ప్రత్యేకత గురించి ఒక మాట చెప్పాలి. నేను రాసిన ఈ కథలు, నవలల ద్వారా గత 100 సంవత్సరాల తెలంగాణ సామాజిక సాహిత్య చరిత్ర, కుటుంబ సంబంధాలలో, మానవ సంబంధాల్లో ఎలాంటి పరిణామాలు వచ్చినాయో ఒక చూచాయి, ఒక అంచనా వచ్చే అవకాశం ఉంటుంది. నా కథలు, నా నవలలు చదివి ఇంకేమీ చదవకపోయినా సరే 100 ఏళ్లలో ఇది మన సమాజంలో జరిగింది అని తెలిసే అవకాశం ఉంటుంది. ఆ మేరకి దానిలో తాత్విక, సామాజిక సమస్యను చిత్రీకరించి ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎలా ఉంటుందో అన్నీ కలిపి రాశాను. తత్వశాస్త్రం బాగా చదువుకున్నాను కాబట్టి, తాత్విక విషయాలు తెలుసు కాబట్టి, అలా మానవ స్వభావాలలో వచ్చిన మార్పులు, కుటుంబ సంబంధాలు వచ్చిన మార్పుల గురించి నేను అలా కథలు రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి అనే ఒక మన తెలంగాణ తల్లి రూపాన్ని మీరు తయారు చేశారు. దానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి? తెలంగాణ తల్లి ఇలా ఉండాలి అని మీరు ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణకు తల్లి ఉంటుందా, తెలుగుకు తల్లి ఉంటుందా అని చెప్పి విమర్శలు చేశారు. మనం భారతమాత ఉన్నప్పుడు తెలంగాణకు ఒక తల్లి ఎందుకు ఉండకూడదు అని చెప్పి చర్చలు చేసి పత్రికలో రాయడం జరిగింది. దానికి ఒక రూపం ఇవ్వాలని చెప్పి రూపం ఇచ్చినాను. విశాల సాహిత్య అకాడమీ కార్యాలయంలోనే దానికి ప్రత్యేకంగా 8 నెలలు కృషి చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే తెలంగాణ తల్లి, తెలంగాణలో ఉన్న సంస్కృతికి, భాషకి,
ఇక్కడి ఉత్పత్తులకి అన్నిటికీ ఒక దేవతలాగా చిహ్నంగా ఉండాలనుకున్నాం. ఇక్కడ ఒక బతుకమ్మ ఇక్కడ ప్రత్యేకమైన పండుగ కాబట్టి బతుకమ్మను మనం పెట్టడం జరిగింది. అలాగే గద్వాల చీర, కోహినూరు వజ్రం, అలాగే జాకబ్ వజ్రం ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి, అలాగే బంగారు నాణాలు, మట్టెలు, ఇవన్నీ తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అన్నీ అందులో పొందుపరిచి ఒక రూపాన్ని ఇవ్వడం జరిగింది. అందువల్ల అది ఏ దేవతనో కాదు, మనకు సంబంధించిన మన తెలంగాణ తల్లి రూపకల్పన చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అంతా తయారైన తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు, ఒక దేశానికి తల్లి, ఒక ప్రాంతానికి తల్లి రాజమాత కదా, భారతమాతకు కూడా కిరీటం ఉంది కదా అన్న, మరి కిరీటం పెడితే బాగుంటుంది కదా అని అన్నప్పుడు మరి ఒక మంచి కిరీటం క్యాలెండర్లో చూసి ఒక మంచి అద్భుతమైన కిరీటం తీసుకొని ఆ తెలంగాణ తల్లికి చివరిగా ఆ కిరీటాన్ని మనం దానికి పెట్టడం జరిగింది. మొదట్లో కిరీటం లేదు, ఒక కష్టజీవి, ఒక ఆత్మవిశ్వాసం ఉన్న కష్టజీవి తీరునే ఉండేది. మీరు బీసీ కమిషన్ చైర్మన్గా చేశారు, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్గా. మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు, ఎంతవరకు మీకు తృప్తిగా ఉంది? మేము బీసీ కమిషన్ చైర్మన్గా ఒకటి బీసీ గ్రూపులో ఉన్నటువంటి ముస్లింలకు రిజర్వేషన్ పెంచడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది. దానివల్ల అనేక అనుభవాలు వచ్చినాయి మాకు. అసలు భారత రాజ్యాంగాన్ని, ఇతర రాష్ట్రాల యొక్క బీసీ కమిషన్ తీర్మానాలను, నివేదికలను చదవడం జరిగింది. దానివల్ల మాకు అపారమైనటువంటి విశాలమైన విషయాలు తెలిసి వచ్చినాయి. అందువల్ల నేను భారత రాజ్యాంగం ముఖ్యాంశాల పుస్తకం రాయడం జరిగింది. ఆ తర్వాత బీసీ ఏ గ్రూపులో కొన్ని కులాలకు ఇప్పటివరకు అసలు రిజర్వేషన్స్ లేవు, పాపం వాళ్ళు చదువుకోవట్లేదని తెలిసి వాళ్ళు అప్లికేషన్ ఇస్తే ఒక 17 కులాలను పరిశీలన చేసి దానిలో 14 కులాలని మేము బీసీ ఏ గ్రూపులో చేర్చడం జరిగింది. అత్యంత పేదలు, అత్యంత వెనుకబడిన వాళ్ళు, అత్యంత కులాలను అక్కు తినేటువంటి కులాలు, సంచార కులాలు, కళాకారుల కులాలు, ఒక 3 కులాలని మేము బీసీ డి గ్రూపులో చేర్చడం జరిగింది. అది చరిత్ర మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఆ పద్ధతిలో. అలాగే ఈ బీసీల లెక్కలు, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి లెక్కలు తీయమని కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది ప్రభుత్వం, 9వ నెంబర్ జీవో. కానీ బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల పని మేము చేయలేకపోయినాం. కానీ మేము ఇతర రాష్ట్రాల యొక్క బీసీ కమిషన్ నివేదికలను తెలుగు అనువాదం చేసి అందరికీ వచ్చిన నాయకులందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. దానివల్ల బోర్డు చైతన్యం పెరిగింది. తమిళనాడు 69% రిజర్వేషన్ల నివేదిక, ఎంఎస్ జనార్దన్ నివేదిక, హవనూర్ కమిషన్ నివేదిక, మండల కమిషన్ నివేదిక, మురళీధర కమిషన్ నివేదిక, అనంతరామ కమిషన్ నివేదిక, వీటన్నిటినీ మేము తెలుగులో అచ్చువేసి పంపిణీ చేయడం జరిగింది. అలాగే బీసీ నోటు పేరు మీద చేసిన భారత రాజ్యాంగ ముఖ్యాంశాల పుస్తకాన్ని కూడా అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది మేము చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్. అంతకన్నా ముందు చేసినటువంటి బీసీ కమిషన్ అన్నిటికన్నా మేము చాలా ఎక్కువ పనిచేసాము. ఇంకా అవకాశం మాకు ప్రభుత్వం బడ్జెట్ కనుక ఇచ్చింటే ఇంకా ఎన్నో రేట్లు చేసి ఉండేవాళ్ళం. అయినప్పటికీ ఇప్పుడు చేసిన కృషి మునుపెన్నడూ ఈ 50 ఏళ్ళలో జరగలేదు. మేము చేసిన అది మేము సగర్వంగా చరిత్ర మాకు అవకాశం ఇచ్చింది. మాకు కేసీఆర్ గారు కూడా అలాంటి అపారమైన గౌరవం ఇవ్వడం వల్ల సమాజం కూడా దాన్ని స్వీకరించింది. మీరు ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నారు. ఈ ఉద్యమాలు పాల్గొనే సమయంలో, క్రమంలో ఈ స్టేజ్లో ఇంత కష్టం వచ్చింది, దీన్ని వదిలేద్దాం అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎన్నడూ ఏ విషయంలో. నేను చిన్నప్పటి నుంచే సామాజిక జీవిని, దోస్తానీలు కట్టుకోవడం, ఆటలాడేటప్పుడు పాటలు పాడుకోవడం, మూడో తరగతి నుంచే వాడకట్టు స్నేహాలు, అలా స్కూలు. అందువల్ల నేను ఎన్నడూ ఒంటరిగా లేను. వ్యక్తిగత జీవితం ఉంటే ఉండవచ్చు కానీ ఎప్పుడు 10 మందిలోనే ఉన్నాము. అందువల్ల అక్కడ ఆ పని చేస్తే కష్టమైంది, ఈ పని చేస్తే కష్టమైంది, ఇది వదిలేసేది ఉండే అనేటిది ఎన్నడే ఫీలింగ్ రాలేదు. నిరంతరం పని చేసుకుంటూ పోయినాం. నచ్చకపోతే అది వదిలేసి ఇంకో దాని పని చేసాం. ఆర్ఎస్ఎస్లో పనిచేస్తే నచ్చకపోతే మళ్ళీ నక్సలైట్లకు పోయినాం. నక్సలైట్లో నచ్చకపోతే ఆ తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ బీసీఎస్సీ రచయితలు అన్నాం. అక్కడ ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కావాలన్నాం. ఆ తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్లు కావాలన్నాం. ఇట్లా ఎప్పుడు నిరంతరము నా రచన నేను చేసుకుంటూ, ఆ తర్వాత కుటుంబం, భార్య, పిల్లలు అందరినీ పెంచి పోషించుకుంటూ, అందరి తిరిగానే మళ్ళీ సమాజంలో సమానంగా బతుకుతూనే ఎవరికి నిర్లక్ష్యం చేయకుండా ఆ తర్వాత మళ్ళీ మనం వీళ్ళని ఇన్ని పనులు చేయడం జరిగింది. ఇన్ని పుస్తకాలు వేయడం, కొన్ని వందల వేల మీటింగ్లు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చేయడం జరిగింది. మాకున్నంత పరిధిలో అనేక విషయాలు చేసాం.
చాలా చాలా ఎక్కువ చేసినాం. ఇంకా ఎంత అంటే అంత చేయొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు చేసే పని ఒక రకంగా ఉంటుంది, సొంతంగా చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒక సంస్థాపరంగా చేసేటప్పుడు ఒక రకంగా. ఈ 3 రకాల పనులను అన్ని రకాలుగా చేయడం జరిగింది. సుమారుగా ఒక 300 పైగా నేను యువ రచయితలకి ముందు మాటలు కూడా రాయడం జరిగింది. అంటే అంతగా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతూ వస్తుంది. అయితే మీరు ఇంత అనుభవంలో కేంద్రానికి మీరు చేసిన సూచనలు ఏమైనా ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వానికి చాలా సూచనలు చేయడం జరిగింది. 2003లో వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల కోసం ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అడిగినప్పుడు, పేదల కోసం గ్రామీణ పట్టణ అసంఘటిత కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఓపెన్ చేయాలి, అందులోనే అన్ని సబ్సిడీలు జమ చేయాలి, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా మేలుంటే చేయాలని చెప్పడం జరిగింది. బిల్లు తయారైంది. ఆ తర్వాత పార్లమెంట్ రద్దు కావడం వల్ల అది ఆగిపోయింది. అలా సూచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత చాలా సూచనలన్నీ బీసీ నోట్బుక్లో రాయడం జరిగింది. ఉదాహరణకి కొన్ని చెప్తాను. ఇప్పుడు ఎన్నో రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అన్నిటికీ వేరువేరుగా పరీక్షలు ఎందుకు? అన్నిటికీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న తర్వాత దానికి రైల్వేకి వేరే, బ్యాంకుకి వేరే, ఎల్ఐసికి వేరే, టెలిఫోన్కి వేరే పరీక్షలు ఎందుకు? అందరికీ కలిపి ఒకటే పరీక్ష పెట్టండి. పెట్టి దానిలో పాస్ అయిన వాళ్ళని ఎన్ని పోస్టులు ఉన్నా అన్ని పోస్టులకు పాస్ అయిన వాళ్ళని తీసుకోండి. వాళ్ళకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి. బ్యాంకు వాళ్ళు 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చుకో, ఎల్ఐసీలు రైల్వేకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చుకో. ఎవరు వద్దంటున్నారు? వాళ్ళకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంటుంది, ఆ ట్రైనింగ్ చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన సంతోషంతో పెళ్ళి కూడా చేసుకుంటారు, హాయిగా స్థిరంగా ఉంటారు. అందువల్ల ఒకే క్వాలిఫికేషన్ అయినప్పుడు ఒకటే పరీక్షతోటి అన్ని రంగాలు సెలెక్ట్ చేయాలి. ఇది ఒక సూచన చేయడం జరిగింది. రెండవది అలాగే ఐఏఎస్ ఉన్నది, ఆ తర్వాత గ్రూప్ 1 ఉన్నది, గ్రూప్ 2 ఉన్నది. ఐఏఎస్లో ఒక 1000 మందిని తీసుకుంటారు, ఐఏఎస్, ఐఆర్ఎస్ వగైరా. అయితే ఐఏఎస్ ఒక 1000 తీసుకుంటే ఒక 1000 ఒకటి వచ్చినప్పుడు పనికిరాడు రోజునా? మరి 2000 ఉంటే నువ్వు 2000 దాకా తీసుకుంటావు కదా. కనుక ఆ ఐఏఎస్ ఒక 1000 వరకు గ్రూప్ 1 ఐఏఎస్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 తీసుకోవాలి, మన వేరే పరీక్ష అక్కర్లేదు. అరే అబ్బో 2000 అయినాక 3001 నుంచి గ్రూప్ 2 తీసుకో, గ్రూప్ 3 తీసుకో, అట్లా తీసుకోవాలి. అంతే తప్ప మనలో ఒక పరీక్ష ఎందుకు? నువ్వు ఏ ఉద్యోగం తీసుకున్నావు అది ట్రైనింగ్ మళ్ళీ ప్రత్యేకంగా ఇచ్చుకో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి. అన్నిటికీ మరొక మౌలికమైన ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, భారత రాజ్యాంగంలో 3 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి చట్టసభలు, సభలు ఎన్నిక చేసుకుంటాం మనం, ఎవరిని? ఎమ్మెల్యేలను, ఎంపీలను, సర్పంచ్లను ఎన్నిక చేసుకుంటాం. రెండవది పరిపాలన వ్యవస్థ, తహసీల్దారు, కలెక్టరు, ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ వగైరా. వీళ్ళంతా మంత్రుల కింద పనిచేస్తారు, ప్రభుత్వం కింద పనిచేస్తారు. మూడవది సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు. వీళ్ళేంటి? ఈ పరిపాలన సరిగా సాగుతుందా లేదా, భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నారా లేదా, వీళ్ళు తీసుకున్న చర్య భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా చూడటానికి సుప్రీంకోర్టు. ఇవి 3 ఉన్నాయి. ఈ 3 భారత రాజ్యాంగం. ఇప్పుడు మనకి రాజకీయ రంగంలో ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఉన్నది. అంటే ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రాంతానికి ఒక ఎంపీ. ఇది అన్ని రంగాల్లో రావాలి, సమానంగా ఎదగాలంటే అన్ని రంగాల్లో రావాలి. అంటే ఇప్పుడు ఉద్యోగాలలో సుప్రీంకోర్టులో కూడా ప్రాదేశిక నియోజకవర్గాల వారిగా ఉండాలి, అలాగే హైకోర్టులో ఉండాలి, అలాగే జిల్లా కోర్టులో ఉండాలి, అలాగే ఐఏఎస్లు తీసుకునేటప్పుడు కూడా ఆయా ప్రాంతాల వారిగా. ఇప్పుడు ఉదాహరణకి 543 ఎంపీలు ఉన్నారు భారతదేశంలో. మరి ఒక 1000 ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారనుకో, ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2 ఐఏఎస్లను, ఐపీఎస్లు తీసుకోవాలి. అప్పుడేమైపోయింది? 5 సంవత్సరాలలో ఆ నియోజకవర్గంలో 10 మంది అవుతారు. వాళ్ళు 20 ఏళ్ళు పనిచేస్తే 40 మంది అవుతారు. 40 మంది ఒక నియోజకవర్గంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్న తర్వాత వాళ్ళు ఎక్కడైనా పనిచేయని, ఆదిలాబాద్లో పనిచేయని, ఆ తర్వాత పంజాబ్లో పనిచేయని, ఢిల్లీలో పనిచేయని, నా నియోజకవర్గంలో మా ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలి అని పార్లమెంటులో, చట్టసభలలో, బడ్జెట్లలో ఏం జరుగుతుందో తెలుసుకొని తన ప్రాంత అభివృద్ధి చెందడం కోసం అనేక ప్రణాళికలు చేసి యువతరానికి శిక్షణ ఇస్తారు. ఏ పార్టీలో ఉన్నా సరే మీరు కావాలని కోరుకోవాలని చెప్తారు. ఇట్లా ఒక నియోజకవర్గంలో ఒక 20 ఏళ్లలో 40 మంది ఐఏఎస్, ఐఏపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్ తయారవుతారు. రిటైర్ ఉన్నవారు ఉంటారు, పనిచేస్తున్నవారు ఉంటారు. ఒక నియోజకవర్గంలో అంత పెద్ద మేధావులు కనుక ఉంటే ఆ నియోజకవర్గం ఎంత ఎదుగుతుందో చూడండి. ఒక ఎంపీ అంటే, అలాగే జిల్లా జడ్జి, ఆ నియోజకవర్గం నుంచి ఒక జడ్జి కనుక ఉంటే అక్కడ సంస్కృతి ఏమిటి, అసలు ఆచారం ఏమిటి, అక్కడ నేరాలు, న్యాయము, సామాజికంగా ఎట్లా జరగాలి కోరుకుంటారు. అందువల్ల ఈ
భారత రాజ్యాంగంలో ఇప్పుడు ప్రాదేశిక నియోజకవర్గాల ప్రాతినిధ్యం అనేది ఒక్క రాజకీయ రంగంలోనే ఉండేది. పరిపాలన రంగంలో రావాలి, జ్యుడిషియరీ రంగంలో రావాలి, సైనిక వ్యవస్థలో కూడా రావాలి. ప్రతి నియోజకవర్గం నుంచి ఇంతమంది 100 మంది సైనికులు వస్తారు, ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది సైనికులు ఉండాలి. దేశసేవ అందరూ చేసే అవకాశం ఉండాలి కదా. ఇవి మౌలికమైన ప్రతిపాదనలు నేను బీసీ నోట్బుక్ అనే పుస్తకం రాసిన దానికి కొన్ని చెప్పడం జరిగింది. మీరు ముఖ్యంగా తెలంగాణ యువత బీసీలకు ఎలాంటి సందేశం ఇస్తారు, ఎలా ఉండాలని? తెలంగాణకే కాదు, భారతదేశ వ్యాప్తంగా బీసీ యువకులే కాదు, ఎస్సీ యువకులే కాదు, ఎస్టీ యువకులే కాదు, మొత్తం భారతదేశంలోని యువతకు అందరికీ నాదొకటే సందేశం. మీరు బాగా చదవండి, మన సిద్ధాంతాలు చదవండి, మన పూర్వీకుల చరిత్ర చదవండి. కేవలం ఊహాపోహల మీద, మతం మీద ఆధారపడకండి. విద్యా వైద్యం ఉచితంగా అందించేటట్టుగా, అందరికీ విద్యా వైద్యం ఉచితంగా అందించేటట్టుగా కృషి చేయాలి. విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎవరైతే విజ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారి ద్వారా సమాజం ఎదుగుతుంది, సంపద ఎదుగుతుంది, నైపుణ్యం ఎదుగుతాయి. అందువల్ల మీరు బాగా చదువుకోవాలి, స్వయం పోషకంగా ఎదగాలి. మీరు జాబ్ గివర్స్గా ఎవరైనా ఇస్తే నెలకు జీతం తిరిగి పనిచేస్తాను కాకుండా జాబ్ గివర్స్గా మనమే పారిశ్రామికవేత్తలుగా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేటువంటి నైపుణ్యాలు సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది. సాధించిన దాంతో సంతృప్తి పడి కూరుకుంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. కనుక నిరంతరం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. దానికి ప్రపంచంలో జ్ఞానం ఎలా వచ్చింది? 20 ఏళ్ళ కింద యూట్యూబ్ లేదు, 20 ఏళ్ళ కింద ఇన్స్టాగ్రామ్ లేదు, 20 ఏళ్ళ కింద వాట్సాప్ లేదు, అసలు 30 ఏళ్ళ కింద మనకు సెల్ ఫోనే తెలియదు. మరి ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ సమాజంలో మనలో ఎన్నో మార్పులు తీసుకురాయి. వీటిని మనం ఎందుకు కనుక్కోకూడదు? ఒకటి కనుక్కోవడం ద్వారా ఇంతమందికి ఇన్ని అవకాశాలు వచ్చినాయి. ప్రపంచం మన పెన్నులంతా మారిపోయింది. అసలు కరెంటు కనుక్కున్న తర్వాత ప్రపంచమే మారిపోయింది. మీరు ఒక నూతన ఆవిష్కరణ చేయాలి. సాహిత్యంలో, సంస్కృతిలో, సైన్స్లో, ఆ తర్వాత వ్యాపార రంగంలో, ఆ తర్వాత పరిపాలన రంగంలో నూతన మన అనుభవాలు గొప్పగా మార్చుకోవాలి. పూర్వీకుల అనుభవాలని, వాళ్ళు ఎలా బతికారు, మహనీయుల చరిత్రను చదవాలి. మహనీయుల యొక్క జీవిత చరిత్రని, ఆత్మచరిత్రని చదవాలి. చదివితే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు నాకు కరెంటు లేదు, నాకు అది లేదు, మా అమ్మ ఇది పెట్టలేదు, ఈ పాయింట్ కొనలేదు, నన్ను బీటెక్ చదివించలేదు, నన్ను ఎంటెక్ చదివించలేదు కాదు. అవి లేకపోయినా కూడా ఎలా ఎదిగినారు ఆ కాలంలో. ఎవరినో తప్పులు పట్టే స్వభావము, నాకు అది లేదు ఇది లేదు తప్పులు పెట్టే స్వభావం, నాకు అది కాదు ఇది కాదు మాట్లాడే స్వభావము, అది డిపెండెంట్ సైకాలజీ, అది ఆశ్రిత సైకాలజీ, అది వ్యక్తిత్వ నిర్మాణానికి అడ్డంకి. స్వయంగా నేను 5వ తరగతి చదువుకున్నాను, అయినా సరే నేను ఎదగాలి. ఎట్లా ఎదగాలి? ఎదుగుతాం. అట్లా ఎదిగిన వాళ్ళని చదవాలి, నేర్చుకోవాలి. అందువల్ల ఎవరి నుంచో ఆశించడం కాకుండా ఆడు చేసి పెట్టాలి, వీడు చేసి పెట్టాలి, నాకు ఆ ప్రభుత్వం చేయాలి, అమ్మ చేయలేదు, తమ్ముడు చేయలేదు, ఇది కాదు. మన ఉన్న పరిస్థితుల్లో మనం ఎదగడం కోసం ఏం చేయాలి? చేస్తా. ఆ పట్టుదల కోసం ముందుకు వస్తే మిమ్మల్ని ప్రపంచంలో ఆపేవాళ్ళు ఎవరూ లేరు. అలెగ్జాండర్ ఏమన్నాడు? గెలవడానికి ఈ భూమండలం చాలా చిన్నదని అన్నాడు. గెలవదలుచుకుంటే ఈ భూమండలం చాలా చిన్నదని అన్నాడు. మరి ఇప్పుడు యూట్యూబ్ కనుక్కున్నానా, జుకర్బర్గ్, ఆ తర్వాత వీళ్ళంతా కనుక్కున్న ప్రపంచాన్ని వెళ్తున్నారుగా. చిన్నది. వాళ్ళు బీటెక్ కూడా చదివిన వాళ్ళు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారైనడుగా, అదే కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ, బిల్ గేట్స్. అందువల్ల మనము ఎదగాలి, తత్వం పెరగాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మేము చిన్నోళ్ళము, మా చిన్న కులం అనే భావన వదిలేయాలి. మేము ఆడవాళ్ళము, మా మొగోళ్ళు గొప్పోళ్ళు అనే భావన వదిలేయాలి. ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు రావాలి. అమ్మానాలతో పోట్లాడి నేను అన్నయ్య కన్నా తమ్ముని కన్నా ఎక్కువ చదువుకుంటాను, వస్తాను, నేను కూడా పనిచేస్తానని చెప్పి మాట్లాడగలగాలి. అందువల్ల స్త్రీ పురుషులు అందరూ సమానమే. ఆడవాళ్ళలాగా మగవాళ్ళని పెంచండి. మగవాళ్ళలాగా ఆడవాళ్ళని పెంచడం కాదు, మగరాయిలాగా ఆడవాళ్ళలాగా మగవాళ్ళని పెంచండి. అర్థం ఏమిటి? ఆడవాళ్ళలాగా ఆడపిల్లలాగా ఇంట్లో పని అంతా చేయాలి, అన్ని పనులు నేర్చుకోవాలి, వంట నేర్చుకోవాలి, దంట నేర్చుకోవాలి, అన్నీ చేసుకోవాలి, పెద్దలు గౌరవించుకోవాలి. వేళకు డిసిప్లిన్గా ఆడపిల్ల ఎట్లా ఇంటికి వస్తారో అట్లా ఇంటికి రావాలి. ఆ పద్ధతిలో నూతన సంస్కృతితో ఎదగాలి. అందరిని పరస్పరం గౌరవించాలి. గౌరవించడం ద్వారా మనం వినయంతో గౌరవించడం ద్వారా ఎదగాలి. నేనే గొప్ప అని మాట్లాడడం కాకుండా నేను ఎవరికైనా తక్కువ కాదని చెప్పగలగాలి. నేను ఎవరికైనా తక్కువ కాదని వేరు, నేనే గొప్ప అని వేరు. అందువల్ల మీరు ఎదగండి, పుస్తకాలు చదవండి. మీరు ఏ రంగంలో ఎదగాలనుకుంటే ఆ రంగంలో ఎదగడం సాధ్యమే. ఎదగడానికి అనుకూలమైనటువంటి విషయాలన్నిటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందువల్ల భారతదేశానికి ఉన్న సంపద యువతరమే. ఈ యువతరం సంపదను కనుక మనం సరిగ్గా ఉపయోగించుకుంటే, ఈ రాజకీయ నాయకులు కానీ మీరు కానీ ఉపయోగించుకుంటే చైనా కన్నా, జపాన్ కన్నా, అమెరికా కన్నా 4 రెట్లు పెరగడం సాధ్యమే, ఎదగడం సాధ్యమే, మన సంపద సృష్టించడం సాధ్యమే అనే విషయం మర్చిపోరాదు. మా ప్రేక్షకులకు మీ జీవిత ప్రయాణాన్ని మాకు తెలియజేసినందుకు ఇదండి బిఎస్ రాములు గారి
యొక్క జీవిత ప్రయాణము. ముఖ్యంగా యువత మాకు ఎవరో ఏది చేయలేదు అనే బదులుగా స్వయంగా జీవన విధానాన్ని కానీ మార్చుకొని ఎదగాలనే ఆయన ముఖ్య సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ.